హిందూయిజం కంటే బౌద్ధం గొప్పదా? అవును, గొప్పదే అంటున్నారు. ఎవరో కాదు, హిందూ మతానికి ప్రతినిధిగా ఈ దేశ ప్రధానమంత్రిగా 3 సార్లు అంటే 3 సార్లు ప్రధానమంత్రికి ఎంపికై ప్రస్తుతం కొనసాగుతున్న నరేంద్ర మోదీ ఈ మాట ఉన్నారు. అంటే హిందూయిజం కంటే కూడా బౌద్ధం చాలా గొప్పది అని. ఎట్లా గొప్పది అంటే, ఆయన ఇటీవల భువనేశ్వర్లో ప్రవాస్ భారతీయ దినోత్సవ ఉత్సవాల్లో పాల్గొన్న కార్యక్రమంలో ఆయన ఏం మాట్లాడారు? యుద్ధాలంటే మానవ సమాజం బాగుండాలంటే యుద్ధాలతో కాదు, బుద్ధుడి బోధనతో అని చెప్పారు. అట్లాగే అశోకుడు బౌద్ధాన్ని స్వీకరించి ఖడ్గాలను ఆయుధాలను విసర్జించి యుద్ధానికి దూరంగా ఉన్నారు. ఆయన ఆయుధాన్ని చేపడితే ఇంకా విస్తరించి అప్పటికే ఇండియా, భారత్, నేపాల్, శ్రీలంక, బర్మా, ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ ఇటువంటి అనేక దేశాలను 36 ఏళ్ల పాటు పాలించారు. సో ఆయన కనుక ఇంకా రాజ్యాన్ని విస్తరించే కాంక్ష ఉన్నట్లయితే ఇంకా విస్తరించేవాళ్ళు. కళింగ యుద్ధంలో ఎంతోమంది చనిపోయారు కాబట్టి బాధతో ఆయన యుద్ధాన్ని వదులుకోవాలని చెప్పి బుద్ధిజం స్వీకరించారు. సో అది గొప్ప విషయం కాబట్టే మోదీ చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రపంచ యుద్ధం, ఎక్కడ 3వ ప్రపంచ యుద్ధం వస్తుందని. 3వ ప్రపంచ యుద్ధం వస్తే మన భారతదేశం ఏమవుతుందో కూడా తెలియదు. సో శాంతియుతంగా ఉంటేనే అందరం సౌఖ్యంగా ఉంటాం. సో శాంతియుతంగా మనం ఏం చెప్పుకుంటున్నాం? బుద్ధుడు ఏం చెప్పాడు? ఇంతకుముందు చెప్పాం, స్వార్థం ఉండకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, అట్లాగే మత్తుపానం సేవించకూడదు, అట్లాగే అసత్యం ఆడదు. ఇవన్నీ ఆడకుంటే మనిషిలాగా బతుకుతాడు. మనిషిలాగా బతికితే సమాజం శాంతియుతంగా ఉంటుంది. సమాజం శాంతియుతంగా ఉంటే దేశం సౌభాగ్యంగా విస్తరిస్తుంది. సో దీని అర్థం అది. అందుకే బుద్ధుడు శాంతిని బోధించాడు, ఎక్కడ కూడా అశాంతిని బోధించలేదు. కాబట్టి మరి హిందూయిజం గురించి మాట్లాడితే మనమే చెప్పుకుంటాం, మహాభారతం, రామాయణం ఇవన్నీ కూడా యుద్ధాలే చెప్పుకుంటాం. సో ఎక్కడైనా కానీ యుద్ధాలు. సో కాబట్టి హిందూయిజం కంటే బౌద్ధం గొప్పది అని మోదీ మాట. సో నేను చెప్పడం కాదు అది. హిందూయిజం కంటే బౌద్ధం ఎట్లా గొప్పది అనేది నేను తర్వాత ఏదైనా సందర్భంలో వచ్చినప్పుడు వివరిస్తా. కానీ ఇక్కడ నా మాటలు కాదు, మోడీ మాటలు. ఒకవేళ హిందూయిజం కంటే బౌద్ధం గొప్పది ఎట్లయితుంది అని అడగాలనుకుంటే మీరు మోడీని అడగండి, ఈ మాటలు ఎట్లా అన్నారు అనేది. ఎందుకంటే ఆయన అందరూ క్లియర్గా చెప్పారు. ఇప్పుడు శాంతి నెలకొనాలి, మానవ మనుగడ, మనిషి భవిష్యత్తు బౌద్ధంపై, బుద్ధుడి బోధనపై ఆధారపడింది అంటే అర్థమేంటి? హిందూయిజంపై ఆధారపడింది అనలేదైనా. అర్థమైందా? కాబట్టి బౌద్ధమే ఈ దేశానికి భవిష్యత్తు అని మోడీ మాటలు బట్టి మనందరూ కూడా బౌద్ధం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, బౌద్ధం గురించి చదవాల్సిన అవసరం ఉంది, అవసరమైతే ఆచరించాల్సిన అవసరం కూడా ఉంది అని నేను కోరుకుంటున్నాను.